బాగా పైకి పోవాలంటే పైకి హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అరుణాచలం కొండపైన చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా ఈ అరుణాచలం కొండపైకి చేరుకోవడానికి మనకు 2 మార్గాలైతే ఉన్నాయి. ఒకటొచ్చేసి రమణాశ్రమం వెనుక వైపు ఉన్నటువంటి మెట్ల దారి గుండా కొండపైకైతే చేరుకోవచ్చు. రెండవదొచ్చేసి మనకు అరుణాచలం యొక్క వెస్ట్ గోపురం నుంచైతే మనము కొండపైకైతే చేరుకోవచ్చు. మేమైతే రమణాశ్రమం వెనక వైపు ఉన్నటువంటి మెట్ల దారి గుండా కొండపైకైతే చేరుకున్నాము. ఈ రమణాశ్రమం వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి 11 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8:30 వరకైతే ఓపెన్ చేసి ఉంటుంది. కొండపైకి చేరుకోవడానికి మనకు ఎలాంటి మెట్లయితే ఉండవండి. కొద్ది దూరం మాత్రమే మనకు మెట్లయితే ఉంటాయి. తర్వాతంతా నార్మల్‌గానే ఉంటుంది. ఇంకా మనకు నడకదారిలో వెళ్తుంటే మనకు ముందుగా వచ్చేది నేచర్ అండి. ఇలాంటి పొల్యూషన్ లేనటువంటి స్వచ్ఛమైన వాతావరణాన్నయితే మనమైతే ఇక్కడ చూడవచ్చు. రమణాశ్రమం నుంచి స్కందాశ్రమం వచ్చేసి మనకు 1.4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. నడకదారిలోనే మనకు వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్ అయితే మనకిక్కడ అమ్ముతూ ఉంటారు. మనకు స్కందాశ్రమం కంటే కొద్దిగా దూరం ముందే మనకు వ్యూ పాయింట్ అనేది వస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకు అరుణాచలం యొక్క దేవస్థానం అయితే చాలా క్లియర్‌గానైతే కనిపిస్తుంది. మేమైతే కొద్ది సమయం ఇక్కడే గడిపేసి, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి స్కందాశ్రమం అయితే చేరుకున్నాము. ఈ స్కందాశ్రమం టైమింగ్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకైతే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ ఆశ్రమంలో రమణ మహర్షి గారు 1915 నుంచి 1922 వరకు, అంటే 7 సంవత్సరాల పాటు ఈ ఆశ్రమంలోనే తపస్సు అయితే చేసుకున్నారు. ముందుగా రమణ మహర్షి గారు విరూపాక్ష గుహల్లో ఉండేవారు. విరూపాక్ష గుహ అనేది చాలా చిన్నదిగా ఉండి వేడి అనేది చాలా ఎక్కువగా ఉండేది. అది గమనించినటువంటి రమణ మహర్షి గారి శిష్యుడైనటువంటి స్కందుడు ఈ కొండ మొత్తం తిరగగా అప్పుడైతే ఈ గుహనైతే కనిపించిందట. ఈ గుహలోకి వెళ్ళి చూడగా చాలా చల్లగా అనిపించింది. అప్పుడు ఇక్కడ ఉండడానికి అవసరమైనటువంటి అన్నిటిని సమకూర్చి రమణ మహర్షి గారినైతే ఇక్కడైతే ఉండమన్నారట. అలా రమణ మహర్షి గారు ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలైతే తపస్సైతే చేసుకున్నారట. ఈ స్కందాశ్రమం పక్కనే రమణ మహర్షి గారైతే ప్రతిరోజు నిత్యం స్నానం ఆచరించిన తర్వాత ఒక బండరాయి పైన విభూదైతే ధరించేవారు. అలా కొంతకాలానికి రమణ మహర్షి గారి యొక్క వేలి ముద్రలైతే ఆ బండరాయి మీద ఏర్పడ్డాయి. అది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం విరూపాక్ష గుహలండి. ఈ స్కందాశ్రమం నుంచి మనము కిందికి దిగితే ఈ విరూపాక్ష గుహలకు దారైతే ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకైతే ఓపెన్ చేసి ఉంటుంది. 14వ శతాబ్దంలో విరూపాక్ష దేవుడు అనే సిద్ధి ఇక్కడికి వచ్చి తపస్సైతే చేసుకునేవారు. ఈయన గుహై నమఃశివాయ యొక్క శిష్యుడు. ఈ విరూపాక్ష దేవుడు తన చివరిగా తన శరీరాన్ని వదిలేటప్పుడు ఒక బూడిద కుప్ప కింద అయి తన దేహాన్నైతే వదిలేశారట. దానిని ఒక పెట్టెలో పెట్టి భద్రపరచడం అయితే జరిగింది. ఆయన పేరు మీదే విరూపాక్ష గుహ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ రమణ మహర్షి గారు 17 సంవత్సరాల పాటు ఇక్కడే తపస్సైతే చేసుకున్నారు. ఇక్కడ చాలామందైతే మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారు. వీలైతే మీరు కూడా మెడిటేషన్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ విరూపాక్ష గుహల నుంచి కొంచెం కిందికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్‌లోనే మలైపాల్ తీర్థం కూడా వస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి.
ఈ తీర్థానికి పక్కనే మనకు గాయత్రి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. ఇక ఈ అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం కిందికి వెళ్తే మనకు చూత గుహ ఆశ్రమం అయితే వస్తుంది. ఈ చూత గుహ ఆశ్రమం ఏంటంటే విరూపాక్ష గుహలు చాలా చిన్నదిగా ఉండి వేడనేది ఎక్కువగా ఉండేది. అది గమనించినటువంటి కొందరు భక్తులు ఇక్కడ ఒక గుహ పైన మామిడి చెట్టు ఉంది. అది చాలా చల్లగా ఉంటుందని చెప్పేసి రమణ మహర్షి గారినైతే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడైతే ఉంచేవారు. మనకు ఈ లోపటే శివలింగం అయితే ఉంటుంది. వీలైతే దర్శనం అయితే చేసుకోండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సడే స్వామి ఆశ్రమం అండి. ఈ స్వామివారు మనకు 47 సంవత్సరాల వరకు అరుణాచలం కొండపైనైతే తపస్సు అయితే చేసుకున్నారు. ఈయన 1927వ సంవత్సరంలో ఆయన శరీరాన్నైతే విడిచిపెట్టారు. ఇప్పటికీ ఈ కొండపైనే ఆయన వాడినటువంటి కొన్ని వస్తువులనైతే మనమైతే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం అండి. ఈ స్వామివారు మనకు కొండపైన ఒక వటవృక్షం కింద 25 సంవత్సరాలైతే తపస్సు అయితే చేసుకున్నారట. ఈయన్ని ఉచ్చి శివ అని కూడా పిలిచేవారు. ప్రెజెంట్ ఇప్పుడు ఈయన ఉన్నటువంటి ఇల్లుతో పాటు పక్కనే మనకు మెడిటేషన్ చేసుకోవడానికి రూమ్ అయితే ఏర్పాటైతే చేశారు. వీలైతే మెడిటేషన్ అయితే చేసుకోండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గుహై నమ శివాయ అండి. ఇది వచ్చేసి మనకు ఉచ్చిమలై నారాయణ స్వామి నుంచి కొంచెం కిందికి వెళ్తే దీనికైతే దారైతే ఉంటుంది. ఇక్కడ ఒక కన్నడ స్వామి అయితే 14, 15వ శతాబ్దంలో ఇక్కడైతే నివసించేవారు. ఈయనని మరొక శివుడు అని పిలిచేవారు. ఈ స్వామివారు ముందుగా శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చి 150 సంవత్సరాలైతే జీవించారట. చాలా సంవత్సరాలు ఈ గుహలోనే ఉండి తను జీవ సమాధిలోకైతే వెళ్ళిపోయారు. ఇంతటితో మనకు కొండపైన చూడాల్సినవైతే కంప్లీట్ అవుతుంది. ఇక్కడి నుంచి మేము రమణాశ్రమం అయితే చేరుకున్నాము. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.